సంబంధించి యాక్వా రంగం కానీ ఇవన్నీ కూడా మన జిల్లాలో చాలా మంచి స్థానాలు ఉన్నాయి. వీటిని ఇంకా అభివృద్ధి చేస్తే కనుక వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం తోడ్పాటుగా ఉంటుంది. ఖచ్చితంగా మంచిగట్టుగా పనిచేసి ఇలా కరెక్ట్ గా చెప్పారు. అన్ని జిల్లాల్లో కంటే మన జిల్లాకి మంచి పేరు రావాలంటే మనందరం కూడా మంచిగట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ కూర్చోటానికి మనందరం కూడా ప్రత్యేక కార్యక్రమంతో పాటు 2-3 విషయాలు మనందరం కూడా చర్చించుకోవాలి. ముఖ్యంగా రేపు అగ్రికల్చర్ సీజన్ బిగిన్ అవుతుంది. మనకి అగ్రికల్చర్ సీజన్ అట్లానే డ్రింకింగ్ వాటర్, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఒకటి తెప్పించుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది మనకి. అదేవిధంగా రేపు సీజన్ కి ఏదైతే అవసరమో ఎక్కడెక్కడ అయితే కాలువలకి రేపు వర్షం వచ్చిన తర్వాత కాలువల్లో నీళ్లు పారాలి. చాలా చోట్ల గడిచిన 5-6 సంవత్సరాల నుంచి పూడిక తీయల చాలా ఇబ్బంది ఉంది. మన మధ్య ముఖ్యమంత్రి గారు ఆ పూడిక తీసే కార్యక్రమం ఎక్కడెక్కడ మనం ఎస్టిమేట్ చేయాలో అవన్నీ కూడా ఇమీడియట్ గా పనులకి ఏదైనా ఉంటే కనుక అది ఒకటి ఇమీడియట్ గా టేకప్ చేయమన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క చాటు కూడా R&B రోడ్లలో కట్ట మట్టేసిన పాపానికి లేదు. వాటిని కూడా ఇమీడియట్ గా తీసుకున్నారు. వీటి మీద కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడైతే ఇమీడియట్ గా అవసరం ఉందో అవన్నింటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి పవర్ కి సంబంధించి మన మధ్య 2-3 చోట్ల కంప్లైంట్లు వింటా ఉన్నాం. మన ఎస్సీ గారికి వచ్చేసరికి జిల్లా మొత్తం కూడా ఒకే ఎస్సీ గారు ఉన్నారని మనం మీటింగ్ పెట్టేటప్పుడు ముందే 2-3 రోజులు ఇంటిమేట్ చేసి ఆ ఎస్సీని కూడా ఇక్కడ పిలిపించుకోవాలి. ఈసారి నుంచి అదొకటి చూసుకోండి. పవర్ కూడా మనం 24 hours హౌస్ హోల్డర్స్ పవర్ ఇవ్వటం కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో పాత పెండింగ్ ఉంటే 46,000 కనెక్షన్స్ కూడా రిలీజ్ చేయమన్నాం. వాటిని కూడా ఇమీడియట్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారా పని చేయడం స్టార్ట్ అయినా సరే పని చేయలేం. వర్షం పడకముందే వీటన్నిటిని కూడా రెడీ చేసి రైతులకు అందించాలి. ఆ రోజు ఒకరికి ట్రాన్స్ఫర్ ఇచ్చి ఒకరికి పోలీసు చేయకుండా అట్లాంటివన్నీ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి ఈ జిల్లాలో చాలా ఇబ్బందికరమైన సమస్య ఏంటంటే గొల్లకమ్మ గేట్ చాలా విమర్శకి దారితీసింది. అది ఎందుకంటే అది చాలా తక్కువ ఖర్చుతో పని, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు రైతులు. దాని కింద దాదాపు 80 నుంచి 90,000 ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు రైతులు. అదేవిధంగా దాని కింద చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే వారి కుటుంబాలు 2,000 పైన ఉన్నారండి. వాటిని కూడా వాళ్ళందరూ కూడా గడిచిన 2-3 సంవత్సరాల నుంచి నష్టపోయారు. గొల్లకమ్మ ఎస్సీ గారు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇమీడియట్ గా మొన్న మీరు మంత్రి గారి దగ్గరకు వచ్చారు కదా, పేదవాడికి అందుబాటులో మంచి భోజనం ఉండాలనే లక్ష్యంతో 3 పూట్ల కూడా భోజనం అందించే దిశగా అయితే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో పెట్టారో, రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో కూడా పెట్టాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆగస్టు నెలలో మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా వారి ఆదేశాల మేర మనందరి చేతుల మీదుగా కూడా 183 ఓపెన్ చేయబోతా ఉన్నాం. అవి కూడా కింద స్థాయిలో అందరికి కూడా అందుబాటులో ఉండి ఇంకా మెరుగ్గా సేవ అందించే దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాడు ఎప్పుడు కూడా ఆకలితో మరణించకూడదు, తపన పడకూడదు, బాధపడకూడదు లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అలాగే స్కిల్ సెన్సెస్ కూడా యువతకి నైపుణ్యత పెంచాలి. యువత మంచి భవిష్యత్తు ఇస్తే రాష్ట్రానికి, దేశానికి, ప్రాంతానికి భవిష్యత్తు ఉంటుందనే లక్ష్యంతోనే ఎప్పుడు కూడా పనిచేసే చంద్రబాబు నాయుడు గారు యువత ఈ యొక్క ప్రణాళిక, అలాగే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క 5వ సంతకం పెట్టారు. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. దీంతో పాటు మనం ముఖ్యంగా ఈరోజు వివిధ శాఖలు ఉన్నాయి. ఇక్కడ అన్ని శాఖలకు కూడా ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఉండి అన్ని శాఖలు కూడా సక్రమంగా పనిచేస్తేనే మనకి ప్రభుత్వానికి కానీ నాయకుడికి కానీ మంచి పేరు వస్తుంది వివిధ రంగాలు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ పంచాయత్ రాజ్, R&B, ఫిషరీస్, లేదా ఎక్సైజ్, లేకపోతే ఇరిగేషన్, ఎనీథింగ్. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ICDs అంటే ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. పైరు కూడా అవసరమైనప్పుడు అది కూడా మంచి డిపార్ట్మెంట్. అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాధ్యతగా పనిచేసి ఒక టీం వర్క్ గా చేస్తేనే జిల్లాకి కానీ, ఆ ప్రాంతానికి, అలాగే రాష్ట్రానికి కానీ మంచి పేరు వస్తుంది. తప్పకుండా అందరం కూడా టీం వర్క్ గా పనిచేసుకుంటూ ముందుకెళ్తూ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే జిల్లాలో ఉన్న సమస్యలు తప్పకుండా గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, గౌరవ మంత్రి గారు కావచ్చు, మాకు కానీ మీరు సకాలంలో మీరు మా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, అది అవసరమైతే ఏ స్థాయి నాయకుడికి, అంటే అది వేరే మంత్రి డిపార్ట్మెంట్ అయితే ఆ మంత్రి గారితో, లేదు అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయమైనా కూడా తప్పకుండా తీసుకెళ్లి దాన్ని పరిష్కరించి ఈ ప్రాంత ప్రజలకి ఒక మంచి
సుపరిపాలన ఇచ్చే దిశగా ఈ టీం అంతా కూడా పనిచేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఒకరికొకరు పరిచయంతో పాటు ఒక అవగాహన తెచ్చుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదైతే ఒక లక్ష్యంతో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి, ఈ జిల్లాని నంబర్ 1 గా తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తప్పగా ఉందో ఏదైతే కరెక్ట్ గా చెప్పారో, నియోజకవర్గంతో పాటు ఈ యొక్క జిల్లాని నంబర్ 1 గా తీసుకెళ్లాలి అంటే ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే సాధ్యమవుతుందని చెప్పేసి ఒక టీం వర్క్ గా అందరూ కూడా పనిచేస్తేనే ఒక ప్రోయాక్టివ్ మోడ్ లో మనం ముందుకు వెళ్ళగలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మంత్రివారు చెప్పినట్టుగా 12వ తారీఖున చార్జ్ తీసుకున్న 13వ తారీఖున 5 అంశాల మీద సంతకాలు పెట్టారు. ఒకటి మెగా డిఎస్సి, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో 16,347 ఉద్యోగాలు కల్పించే విధంగా ఒక మెగా డిఎస్సి. అలాగే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, ప్రజల్లో చాలా అపోహ ఉండింది ఏమవుతుందా ఏంటా అనేది, దాన్ని పూర్తిగా రిపీల్ చేయడంతో పాటు ఏదైతే పాస్బుక్స్ అన్ని కూడా ఉన్నాయో అవి కూడా రీప్లేస్ చేసి మార్చే విధానంగా కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం. నూతనమైన పాస్బుక్లు కూడా వస్తాయి, అవి కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా నూతనమైనటువంటి దస్తావేజులు అవ్వచ్చు, అలాగే పాస్బుక్ కూడా రాబోయే రోజుల్లో ఇవ్వబోతా ఉన్నాం. అలాగే పెన్షన్ అందరికీ తెలుసు, 35 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 200 రూపాయలు చేసినా, 200 రూపాయలు 1000 రూపాయలు చేసినా, 1000 రూపాయలు 2000 చేసినా, 2000 రూపాయలు 3000 చేస్తానని చెప్పిన ఈ రోజున దాన్ని 4000 రూపాయలు చేసి, ఏదైతే ఏప్రిల్ 1న ఎండాకాలంలో చెప్పి వర్షం పడుతుండగా మొన్న 1వ తారీఖున అందరు అధికారులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇచ్చారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలో జరిగిన. గతంలో కూడా ఈ రోజు కూడా వారు చెప్పినట్టుగా 3 నెలలది కలిపి 7,000 ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. దాంట్లో పాలు పంచుకున్న మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎలాగైతే ప్రతి పేదవాడికి కూడా తినడానికి తిండి మనం చాలా సీరియస్ గా మ్యాటర్స్ తీసుకుని మన మధ్యలోనే మినిస్టర్ గారు ఉన్నారు, అది కూడా మనం మినిస్టర్ గారు ఏం చెప్తారో చూసి ఆ పాలసీ ప్రకారం మనం ముందుకు పోవడం. ఎస్టర్డే ఓన్లీ వైట్ పేపర్ ఆన్ ఎనర్జీ కూడా రిలీజ్ అయ్యింది. సో ఐ కంగ్రాచులేట్ హానరబుల్ మినిస్టర్ ఫర్ గెటింగ్ ద వైట్ పేపర్ రిలీజ్. అదేవిధంగా అఫ్కోర్స్ మన రెవెన్యూ శాఖ మంత్రులు గారు కూడా ఇక్కడే ఉన్నారు. మళ్ళీ మనకి రెవెన్యూ ఏదైతే రావాలో స్టేట్కి ఎఫెక్టివ్గా, అంటే లాసెస్ లేకుండా, ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా ఎఫెక్టివ్గా ఎట్లా రికవర్ చేయాలనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది, పర్టికులర్లీ రెవెన్యూ రేజింగ్ ఇన్ డిపార్ట్మెంట్స్. ఫైనల్గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్స్ చికెన్ అండ్ ఎగ్ స్టోరీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రాదు, ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఈ రెండు లేనప్పుడు మనకి ఇండస్ట్రీ ఉండదు, ఫ్యాక్టరీ ఉండదు. ఇండస్ట్రీ ఫ్యాక్టరీ లేనప్పుడు మనకి జాబ్స్ ఉండవు. కాకపోతే జాబ్స్ కోసం 1000 కళ్ళతో లక్షలాది మంది యువకులు వెయిట్ చేస్తారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇప్పుడు ఏదైతే బాపట్ల జిల్లాలో ఉన్నామో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు అండ్ మెడికల్ హెల్త్, వీటి మీద వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఫైనల్లీ మై passionate subjects are primary health, primary education, skill development. Whenever I meet any officer, I will be talking about these 3 things. Please bear with me. My style of talking is different, but I will concentrate on primary education, primary health, skill development, MSME. So we came to listen to you at this. Thank you very much.